హజ్రత్ ఖ్వాజా సయ్యద్ సదరుద్దీన్ అబుల్ ఫతహ్ ముహమ్మద్ హుస్సైన్ బందానవాజ్ గేసుదరాజ్ రహ్మతుల్లాహి అలైహి. ఈరోజు మనం ఈ వీడియోలో ఓ షరర్తి జిన్ గాథను మరియు ఆ సర్వశక్తిమంతుడైన అల్లాహ్ యొక్క ప్రియవలి అయిన హజ్రత్ బందానవాజ్ గారి ఓ అద్భుతమైన కరామత్ను తెలుసుకోబోతున్నాం. వీడియో ప్రారంభించే ముందు మీకు ఒక చిన్న వినతి, దయచేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేయండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు. ఒక పవిత్ర సందర్భంలో హజ్రత్ బందా నవాజ్ గారు బాబా ఫరీదుద్దీన్ గంజే షకర్ గారి మజార్కు జియారత్ నిమిత్తం వెళ్లారు. అక్కడ షేక్ మునవ్వర్ గారు ఆయన బస కోసం ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. కానీ ఆ ఇల్లు చాలా భయానకమైనది. రాత్రిళ్లు అక్కడ జిన్నాత్లు, పరీలు గుంపులుగా చేరి భయానక శబ్దాలు చేస్తూ అక్కడ ఉండే వాళ్లను బెంబేలెత్తించేవి. ఎవరైనా ఆ ఇంట్లో బస చేస్తే వారు ప్రాణాల కోల్పోయే పరిస్థితి కూడా ఉండేది. అయితే అదే ఇంట్లో మన హజ్రత్ గారు ఆ రాత్రి మురాక్బాలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో జిన్నులు మరియు పరీలు వచ్చి తన ప్రాంకుల్ని మొదలుపెట్టాయి. వీరు హజ్రత్ గారిని సాధారణ మానవుడిగా భావించారు. ఆ శబ్దాలకు డిస్టర్బ్ అయిన హజ్రత్ గారు ప్రశ్నించారు, ఎవరు మీరందరూ అని. అప్పుడు వాటిలో ఒకటి సమాధానమిచ్చింది, నేను జిన్నాత్ను. అప్పుడే మన హజ్రత్ గారు ధైర్యంగా సమాధానమిచ్చారు, మీరు ఎవరైనా నాకు సంబంధం లేదు, నిశ్శబ్దంగా ఉండండి, లేనిపక్షంలో మీ అందరినీ కొట్టి తరిమేస్తాను. ఆ పదాలు విన్న వెంటనే ఆ జిన్నాత్లు మరియు పరీలు భయంతో అక్కడి నుండే పారిపోయాయి. ఆ రోజు రాత్రి తరువాత ఆ ఇంట్లో మరోసారి ఎలాంటి శబ్దాలు కూడా వినిపించలేదు. అప్పటినుండి ఆ ఇల్లు పూర్తిగా ప్రశాంతంగా మారిపోయింది. ఇంతవరకు జిన్నాత్లతో భయపడే ఆ ఇల్లు హజ్రత్ బందా నవాజ్ గారి కాళ్లు పడ్డాక మజ్లిస్ల మర్కజ్గా మారిపోయింది. ప్రజల రాకపోకలు అక్కడ తిరిగి మొదలయ్యింది. ఆ ప్రదేశం మళ్లీ ఇస్లామిక్ రోషని పొందింది. ఇది హజ్రత్ బందా నవాజ్ రహ్మతుల్లాహి అలైహి గారి గొప్పతనానికి మరో ఉదాహరణ. ఈ విధమైన ఎన్నో కరామత్లు ఆయన జీవితంలో చోటు చేసుకున్నాయి. అవన్నీ మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ కథ మీ హృదయాన్ని తాకిందని అనిపిస్తే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇస్లామిక్ కంటెంట్ కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. యువర్స్ వాయిస్ ఆఫ్ ఇస్లాం తెలుగు.